బలమే జీవనం, బలహీనతే మరణం అంటారు కదా. అలాగే తుమ్మెద జీవితము, తుమ్మెద ఆలోచన విధానం కూడా ఈ రెండిటి మధ్య ఉంది. తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు, మొద్దులకు, కిటికీలకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ తుమ్మెద మకరందం కోసం తామర పువ్వు మీద వాలినప్పుడు తామర రెక్కలు ముడుచుకుంటాయి. అయ్యో, నన్నేదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని తుమ్మెద చనిపోతుంది. మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం అంతా ఆ తామర రేకుల్ని తొలచలేదా, రంధ్రాలు చేయలేదా? గట్టిగా రెక్కలాడించినా కూడా రాలిపోతాయి. కానీ తుమ్మెద తన సామర్థ్యాన్ని మర్చిపోవటం, మకరందం క్రోలే మొత్తులో నన్నేదో బంధించింది అన్న భావన దాని యొక్క శక్తిని బలహీనపరిచింది. తన భావనను తాను నమ్మటమే బలహీనత. నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్నదాన్ని తుమ్మెద నమ్మింది. బలహీనతతో తన మరణాన్ని కొని తెచ్చుకుంది. మన జీవితాల్లో కూడా సమస్యలు అంతే. సమస్య బలమైనది కాదు. సమస్య బలమైనది అనుకుని మన శక్తిని మనం మర్చిపోవటం మూలంగా బలహీనత మనల్ని చుట్టుముట్టి మనని పరాజయం పాలు చేస్తుంది. మనకొక సమస్య ఎదురైనప్పుడే మన ఆలోచన విధానం సరిగా ఉండాలి. సమస్యను అతిగా ఊహించుకుని మనము భయపడి సరిగా ఆలోచించలేకపోతే బలహీనత మనల్ని ఆవరిస్తుంది. మన ఆలోచనల్ని బలహీనత ఆవరించగానే సమస్య బలమైనదిగా రూపొంది మనని శక్తిహీనులు చేస్తుంది, మనని ఓటమి పాలు చేస్తుంది. తుమ్మెదకు మనకు కూడా ఒకే సూత్రం. బాగుంది కదా ఈ మంచి మెసేజ్. మనందరం అర్థం చేసుకోవాలి కదా. ఈ సందేశం మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. కథలు, కవిత్వాలు, అనేక సామాజిక విషయాలు విని మీ స్పందనను తెలియచేయండి. ఉంటాను మరి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.